ఇంకొక సూపర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్. ఈసారి అశ్వని కుమార్ డెబ్యూ చేస్తూ ముంబై ఇండియన్స్కి 4 వికెట్లు తీసుకొని డైరెక్ట్గా ఫస్ట్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. దాంతో ముంబై ఇండియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ని హోమ్ గ్రౌండ్లో ఓడించి వాళ్ళ ఫస్ట్ వికెట్ని సంపాదించారు. అయితే ఇవాళ రాత్రి మౌత్ వాటరింగ్ కాంటెస్ట్, బ్యాటిల్ ఆఫ్ ద బ్యాటర్స్. ఒకవైపు ఎల్ఎస్జీ, ఇంకోవైపు పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు ఏమంటారు? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. లాస్ట్ 1 వీక్ నుంచి ఐపీఎల్లో అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ నుంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్ వస్తుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ప్రిన్స్ యాదవ్ పంజాబ్ నుంచి, సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి అనికేత్ వర్మ, జీషాన్ లెగ్ స్పిన్నర్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త హీరో ముంబై ఇండియన్స్ నుంచి ఫస్ట్ మ్యాచ్ డెబ్యూలో 4 వికెట్లు. అశ్వని అద్భుతంగా బౌలింగ్ వేసాడు. నిజంగానే ఎంత చెప్పినా తక్కువే. లెట్స్ టాక్ అబౌట్ దిస్ మ్యాచ్. ఫస్ట్ ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రైట్ డిసిషన్. వాళ్ళకి తెలుసు హోమ్ కండిషన్స్. కేకేఆర్ బ్యాటింగ్కి వచ్చారు. న్యూ బాల్తో ట్రెంట్ బోల్ట్ ఏం చేయాలో అది చేశాడు. 2 ఓపెనర్లు వెనక్కి పంపించాడు. బాల్ స్వింగ్ అయింది, పైకి వేసాడు, వికెట్లు దొరికినాయి. సునీల్ నారాయణ అవుట్ ఆఫ్ ఫామ్ అని మాట్లాడుకున్నాం. తను త్వరగా అవుట్ అయిపోయాడు. క్వింటన్ డికాక్ లాఫ్ట్ కొడతానికి వెళ్ళి మిడ్ ఆఫ్లో అవుతాడు. బ్యాక్ ఫుట్లో వెళ్ళిపోయారు. కానీ అసలు రియల్ సూపర్ హీరో అప్పుడు వచ్చాడు. బికాజ్ ఈ వాజ్ అన్నోన్ ఫ్యాక్టర్. ఫస్ట్ మ్యాచ్ ఆడిపిస్తున్న అశ్వని కుమార్ని, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, పంజాబ్ నుంచి ఆడతాడు. తన మీద ప్రెషర్ ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ కూడా చేయలే అంట, తను ఓన్లీ బనానా తినేసి వచ్చాడంట. ఇంటర్వ్యూలో చెప్పాడు, బికాజ్ బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ అని చెప్పేసి. చాలా మంచిగా వేసాడు. చూడండి, ఓపెనర్స్నేమో ట్రెంట్ బోల్ట్ అవుట్ చేశాడు. మిగతా 4 బ్యాట్స్మెన్ మిడిల్ ఆర్డర్లు అందరినీ మొత్తం అశ్వని కుమార్ బ్రిలియంట్ బౌలింగ్ వేసి అవుట్ చేశాడు. రసూల్ని, దాని తర్వాత రింకు సింగ్ని, అందరినీ. మనీష్ పాండే ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చాడు, తన్నే అవుట్ చేశాడు. సో అజింక్య రహానే వికెట్ తీశాడు. ఇంపాక్ట్ ముందు అక్కడ క్రియేట్ చేశాడు తను. బ్రిలియంట్ బౌలింగ్, ఎంత చెప్పినా తక్కువే. స్లింగ్ యాక్షన్, బాల్ పడిన తర్వాత వేగంగా వస్తుంది, తను స్కిడ్ అవుతుంది. వెరీ అనుకున్న దానికంటే మంచి పేస్ అనమాట. డొమెస్టిక్ క్రికెట్ అసలు ఎక్కువ ఆడలే తను. నీకు తెలుసా, ఓన్లీ 3 మ్యాచ్లు ఆడాడు. డైరెక్ట్గా లోకల్ లీగ్లో ఎక్కువ వికెట్స్ తీసాడు. అంటే లోకల్ డొమెస్టిక్ ఏదైతే T20 లీగ్స్ ఆడుతున్నారు ఈ మధ్య పంజాబ్లో. అక్కడ ఆడి అక్కడ మంచి వికెట్స్ తీస్తారు. డైరెక్ట్గా రా టాలెంట్ పిక్ చేస్తున్నారు ఈ మధ్య. కుడోస్ టు ఆల్ ద ఫ్రాంచైజీ. రా ప్లేయర్స్ని తీసుకొస్తున్నారు, ప్లేయింగ్ 11లో ఆడిపిస్తున్నారు. అండ్ ముంబై ఇండియన్స్ టాలెంట్ స్కౌటింగ్ మాత్రం చాలా మంచిగా ఉంటుంది, ఊరికనే తీసుకోరు. వెరీ టాలెంటెడ్ యంగ్స్టర్. ఫస్ట్ మ్యాచే డెబ్యూలో వికెట్లు తీసేసాడు. అండ్ నాకు ఏంటిది, హార్దిక్ పాండ్యా యాజ్ ఎ క్యాప్టెన్ 4 వికెట్లు తీసుకున్నాడు, 3 ఓవర్లు వేసాడు. లాస్ట్ 9 వికెట్స్ పడిపోయినాయి. ఇంకో ఓవర్ ఇయ్యరా యంగ్స్టర్కి? ఐ డోంట్ నో వాట్ హార్దిక్ పాండ్యా. ఏమంటారు మీరు? కింద కమెంట్ చేయండి. మీరు క్యాప్టెన్ ఉంటే ఇయ్యరా ఇంకో ఓవర్? డెబ్యూలో ఇంతవరకు ఏ ఇండియన్ బౌలర్ 5 వికెట్లు తీసుకోవాలి. ఈవెన్ దిస్ ఈస్ ద బెస్ట్ ఫిగర్స్ తెలుసా డెబ్యూలో బై ఇండియన్ బౌలర్ ఇన్ ఐపీఎల్. 5 వికెట్స్ దొరికే తనకి. ఎందుకంటే నెంబర్ 9 కొడతానికి వెళ్తున్నాడు. ఆల్రెడీ 4 వికెట్లు తీసే బౌలర్ ఇంకో వికెట్ తీయడా? ఆ టైంలో ట్రెంట్ బోల్ట్ని తీసుకొస్తే తను వికెట్ తీలే, రన్స్కి వెళ్ళాడు. దాని తర్వాత శాంట్నర్ చెప్పేసి శాంట్నర్ అయితే వికెట్ తీసాడు. కానీ స్టిల్ ఫీల్ అక్కడ ఆపర్చునిటీ ఇవ్వాల్సి, 1 ఓవర్ ఇచ్చేస్తే అయిపోయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇండియన్ బౌలర్కి ఇయ్యడా ఇండియన్ క్యాప్టెన్ ఉండి? దట్ వాజ్ వెరీ డిసప్పాయింటింగ్. నాకైతే అనిపించింది ఇంకో ఓవర్ ఇవ్వాల్సింది. బికాజ్ మళ్ళా ఈ మూమెంట్ రాదు. డెబ్యూలో 5 వికెట్లు, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ డ్రీమ్ డెబ్యూ. ఎనీవేస్ ఇది కూడా డ్రీమ్ డెబ్యూ. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ అవే ఫ్రమ్ దిస్ యంగ్స్టర్. కానీ దేర్ వాజ్ సమ్ మూమెంట్ విచ్, ఎ స్పెషల్ మూమెంట్ విచ్ క్యాప్టెన్ వుడ్ హ్యావ్ క్రియేటెడ్. హీ మిస్డ్ ఇట్. మరి మీరు ఏమంటారు దీని గురించి? కింద కమెంట్ అయితే చేయండి. మొత్తం ముంబై ఇండియన్స్ కంఫర్టబుల్ మ్యాచ్ గెలిచారు. కానీ ఫస్ట్ వాళ్ళు ఏంటంటే 116 ఆల్అౌట్ అయిపోయారు. దాని కేకేఆర్ డిఫెండింగ్ ఛాంపియన్స్, వికెట్లు పడతానే ఉన్నాయి. పిచ్లో ఏం లేదు, 2 క్యాప్టెన్స్ చెప్పారు పోస్ట్ మ్యాచ్లో. కానీ బ్యాటింగ్, బ్యాట్ షాట్స్ ఆడారు అంతే. ఇన్ రిప్లై ముంబై ఇండియన్స్ విత్ 2 గుడ్. రోహిత్ శర్మ బ్యాట్ నుంచి మరొకసారి స్టార్ట్ వచ్చినట్టే వచ్చి మళ్ళీ అవుట్ అయిపోయాడు త్వరగా. అండ్ దాని తర్వాత రాయన్ రికల్టన్ ఫైనలీ మంచిగా ఆడాడు. ఫస్ట్ 2 మ్యాచెస్ రన్స్ కొట్టలే. అండ్ విల్ జాక్స్ వచ్చాడు, తను కూడా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయలేదు, తను కూడా అవుట్ అయ్యాడు. కానీ సూర్యకుమార్ యాదవ్ చాలా తొందరలో ఉన్నాడు మ్యాచ్ కంప్లీట్ చేసేసాడు, బ్రిలియంట్ కొట్టాడు. అయితే రాయల్ రికల్టన్ స్పెషల్ మెన్షన్, 5 సిక్స్లు కొట్టాడు, 150 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ముంబై ఐ థింక్ ఇట్స్ అవుట్ స్టాండింగ్ గేమ్ ఫర్ దెమ్. 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత మంచి కంబ్యాక్ చేసి హోమ్ కండిషన్స్ని టాస్ గెలిచి యూటిలైజ్ చేసి మంచి బౌలింగ్ వేసి యంగ్స్టర్స్కి ఆపర్చునిటీ ఇచ్చి అండ్ క్లినికల్ బ్యాటింగ్ చేసి ఈ మ్యాచ్ గెలిచారు. అండ్ టేబుల్లో కూడా పైకి వచ్చేసారు. కేకేఆర్ టేబుల్లో కిందకి వెళ్ళిపోయారు, ఈ మ్యాచ్ ఓడిపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్ ఇన్ 10th పొజిషన్ ఆఫ్టర్ దిస్ మ్యాచ్. స్టిల్ ఎర్లీ డేస్ ఇన్ దిస్ టోర్నమెంట్. కానీ 1-sided మ్యాచ్ అయితే చూసాం. స్టాట్స్ అండ్ ఫ్యాక్ట్స్ బ్రాట్ యు బై spoda.ai. ఇవాళ సాయంత్రం మ్యాచ్ గురించి మాట్లాడే ముందు మీ అందరికి ఒక జెంటిల్ రిమైండర్. త్రూఅవుట్ ద ఐపీఎల్ ప్రతి ఐపీఎల్ మ్యాచ్ గురించి 8 AM అప్లోడ్ చేయబోతున్నాం వీడియో. మ్యాచ్ ప్రివ్యూస్, రివ్యూస్, ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్, పిచ్ ఎలా ఉండబోతుంది, మ్యాచ్ ప్రెడిక్షన్, ఫైనలీ ఇవన్నీ మీ ముందు 8 AM కల్లా చేరాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. చలో ఇంకెందుకు ఆలస్యం,
చేసేసుకోండి సబ్స్క్రైబ్. ఇవాళ మ్యాచ్ మాత్రం చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది. గుర్తుంది కదా, ఎల్ఎస్జి ఎస్ఆర్ఎస్తో 16 ఓవర్లో మ్యాచ్ ఫినిష్ చేశారు. ఇంకోవైపు పంజాబ్ ఏమో జీటీతో 240 కొట్టారు. సో బ్యాటిల్ ఆఫ్ బ్యాటింగ్ యూనిట్స్ ఇది. ఎక్కడ ఆడుతున్నారు మ్యాచ్? ఫస్ట్ కండిషన్స్ గురించి మాట్లాడుకుందాము. ఎల్ఎస్జి హోమ్ గ్రౌండ్లో ఎకానా స్టేడియంలో ఆడుతున్నారు. లాస్ట్ టైం ఈ గ్రౌండ్లో 7 ఐపీఎల్ మ్యాచెస్లో యావరేజ్ స్కోర్ ఫస్ట్ ఇన్నింగ్ వచ్చేసి 182. అయితే ఇక్కడ 7 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ టీం 3 మ్యాచెస్ గెలిచినాయి, సెకండ్ బ్యాటింగ్ టీం ఏమో 4 మ్యాచెస్ గెలిచినాయి. డ్యూ ఫ్యాక్టర్ స్లైట్లీ ఇక్కడ ఉంటుంది బికాజ్ ఆఫ్ టెంపరేచర్ డిఫరెన్స్. అయితే టాస్ గెలిస్తే ఏం చేయాలి క్యాప్టెన్స్? ఐ వుడ్ డెఫినెట్లీ వాంట్ టు బ్యాట్ సెకండ్. చేజింగ్ కాస్త ఈజీ అవుతుంది. అయితే ఇక్కడ పిచ్ ఏంటంటే స్లైట్లీ గ్రాస్ ఉంటుంది. దిస్ ఇస్ అ రిలేడ్ పిచ్, లాస్ట్ ఇయర్ రిలే చేశారు. ఫాస్ట్ బౌలర్స్కి ఎక్కువ మూవ్మెంట్ ఉంటుంది కానీ స్పిన్నర్స్కి టర్న్ ఉండదు ఈ పిచ్ మీద. సో ఎక్కువ ఎఫెక్టివ్ ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు అండ్ గ్రౌండ్ కూడా పెద్దది, ఇది సైడ్ వేస్. సో బౌన్సర్స్ ప్లేలో వస్తాయి, అట్లా వికెట్స్ కూడా దొరుకుతాయి అనమాట. ఆ దృష్టిలో పెట్టుకొని టీం కంపోజిషన్ పిక్ చేస్తారు. సో ఎక్కువ ఎఫెక్టివ్ ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు. స్పిన్నర్స్ తీస్తారు వికెట్ బికాజ్ బిగ్ బౌండరీస్, కానీ ఎక్కువ ఎఫెక్టివ్ మాత్రం ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు ఎక్కువ వికెట్స్ తీస్తానికి. సో దట్స్ అబౌట్ ద వెన్యూ. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ హోమ్ టీమ్ లక్నో సూపర్ జైంట్స్ ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ స్క్రీన్ మీద ఆల్రెడీ మీరు చూస్తున్నారు. అయితే దీంట్లోంచి లాస్ట్ మ్యాచ్ ఆడిన టీం ఇది అగైన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్. 16 ఓవర్లో మ్యాచ్ కంప్లీట్ చేశారు సెకండ్ బ్యాటింగ్ చేస్తూ. సో ఐ డోంట్ థింక్ సో వీళ్ళు ప్లేయింగ్ 11లో ఏ చేంజెస్ చేయరు. ఇంపాక్ట్ ప్లేయర్ కింద దిగ్వేష్ రాతే అదే మిస్టరీ స్పిన్నర్ వస్తారు. అయితే ఇప్పుడు చూడండి బ్యాటర్స్ ఇన్ ఫామ్ వీళ్ళకి మిచెల్ మార్ష్ ఫామ్లో ఉన్నాడు, నిక్లెస్ పురన్ ఫామ్లో ఉన్నాడు అండ్ డేవిడ్ మిల్లర్ కూడా డీసెంట్ ఫామ్లో ఉన్నాడు. మిగతా బ్యాటర్స్ ఇంకా అంత కాంట్రిబ్యూట్ చేయలే, కానీ వీళ్ళు ముగ్గురు చాలా డేంజరస్ కింద మారుతారు. అండ్ చూడండి నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది, శార్దుల్ ఠాకూర్ దాకా బ్యాటింగ్ ఉంది వీళ్ళకి. అండ్ బ్రిలియంట్ బ్యాటింగ్. నిక్లెస్ పురన్ డేంజరస్ బ్యాటర్ మనకు తెలుసు. రిషబ్ పంత్ నుంచి ఇంకా రన్స్ రాలే, మేబీ మ్యాచ్ వస్తుందేమో. లెట్స్ హోమ్ టీమ్ కదా, హోమ్ గ్రౌండ్ కదా, సో హీ మైట్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఇక్కడే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, వీళ్ళకి గ్రౌండ్ అలవాటు కాబట్టి. చూద్దాం మరి రిషబ్ పంత్ ఏమైనా రన్స్ కొడతాడా. అండ్ వీళ్ళ గేమ్ ప్లాన్ వస్తే సింపుల్. వీళ్ళ మిడిల్ ఆర్డర్ ఇంకా టాప్ ఆర్డర్ కదా, మొత్తం అగ్రెసివ్ ఆడతారు. ఏంటంటే మిచ్ మార్ష్ ఇంకా నిక్లెస్ పురన్ స్టార్టింగ్లోనే అగ్రెసివ్ ఇంటెంట్ చూపిస్తారు. మంచి బ్యాటింగ్ పిచ్ కాబట్టి వీళ్ళ వికెట్స్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే చూడండి ప్రిన్స్ యాదవ్, ఆవేష్ ఖాన్, రవి బిష్నాయ్, శార్దుల్ ఠాకూర్ అండ్ దిగ్వేష్ రాతి. చాలా మంచి బౌలింగ్ అటాక్ వీళ్ళది. అండ్ ఐఎమ్ వెరీ ఇంప్రెస్ విత్ ద వే ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ వేస్తున్నాడు. ఫుల్లర్ లెంత్ వేస్తున్నాడు, యార్కర్స్ మిక్స్డ్ బై షార్ట్ బాల్ బౌన్సర్ కూడా వేస్తున్నాడు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ నుంచి. ఈ గ్రౌండ్లో అది కూడా యూస్ఫుల్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద కీ ప్లేయర్స్, ఇన్ఫార్మ్ ప్లేయర్స్, చాలా మంచిగా ఆడుతున్న ప్లేయర్స్ వీళ్ళు లక్నో సూపర్ జైంట్స్కి. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్లేయింగ్ 11 ఆఫ్ పంజాబ్ కింగ్స్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్. అయితే దీంట్లోంచి లాస్ట్ మ్యాచ్ వీళ్ళు గుజరాత్ టైటన్స్తో 240 కొట్టేసి ఒక స్టేజ్లో మ్యాచ్ ఓడిపోతారా అనే స్టేజ్ నుంచి మ్యాచ్ గెలిచారు మంచి బౌలింగ్ వేసి, థ్యాంక్స్ టు ద ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ పంజాబ్ కింగ్స్ వైశాఖ్ విజయ్ కుమార్. ఈ మ్యాచ్ కూడా తనే వస్తాడు ప్లేయింగ్ 11లో. బహుశా వీళ్ళు కూడా ఏం చేంజెస్ చేయరు. వైశాఖ్ విజయ్ కుమార్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తాడు ఒకవేళ సెకండ్ బౌలింగ్ వేస్తుంటే. ఎక్స్క్యూజ్ మీ. అయితే వీళ్ళ దాంట్లో ఇన్ఫార్మ్ ప్లేయర్స్ అయితే ప్రియాన్స్ ఆర్య. లాస్ట్ మ్యాచ్ చూసాం, యంగ్స్టర్ డెబ్యూలోనే ఎంత మంచిగా ఆడాడు బ్యాటింగ్. హీల్ బి ఎ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్, డెఫినెట్లీ చాలా మంచిగా ఆడుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాడు. శశాంక్ సింగ్ లాస్ట్ మ్యాచ్ ఒక క్యామియో ఆడాడు, తిని మంచి ఫామ్లో ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ. అండ్ దాని తర్వాత మార్కస్ స్టాయినిస్, ఇంకా గ్లెన్ మాక్స్వెల్ నుంచి అయితే ఇంకా ఎక్కువ రన్స్ రాలే, బట్ దే ఆర్ వెరీ డేంజరస్ బ్యాటర్స్ ఎస్పెషల్లీ బ్యాటింగ్ పిచెస్లో. అండ్ సూర్యాన్స్ వస్తాడు నెంబర్ 7 అండ్ 8 ఉమర్ జాయ్ వస్తాడు అండ్ నెంబర్ 9 మార్కో ఎన్సన్. అసలు ఆల్రౌండర్స్తో నింపేశారు టీంని. చాలా మంచిగా ఉంది ఈ టీం అందుకొనే. అండ్ బౌలింగ్ చూడండి వీళ్ళది, యుజ్వేంద్ర చాహర్ వన్ ద హైయెస్ట్ వికెట్ టేకర్స్ ఐపీఎల్లో. హర్షదీప్ సింగ్ వరల్డ్ క్రికెట్లోనే T20లో వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్. అండ్ దెవ్ గట్ మార్కో ఎన్సన్ లెఫ్ట్ హ్యాండర్, మంచి యాంగిల్ బౌన్స్. అండ్ ఉమర్ జాయ్ బోత్ వేస్ బాల్ స్వింగ్ చేస్తాడు, న్యూ బాల్స్ వేసే కేపబిలిటీ ఉంది. అండ్ వైశాఖ్ విజయ్ కుమార్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ యార్కర్స్ చాలా మంచిగా వేస్తూ ఉంటాడు. మంచి పేస్ 140-145 వేస్తున్నాడు, మంచి రిథంలో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందే తను. సో ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, వీళ్ళ బౌలింగ్ మంచిగా ఉంది, బ్యాటింగ్ అయితే నెంబర్ 9 దాకా ఉంది. కాబట్టి దే ఆర్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ పంజాబ్. అండ్ చూద్దాం మరి వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఎల్ఎస్జీ కాబట్టి ఈ కండిషన్స్కి ఎట్లా అడాప్ట్ అవుతారో. అయితే చూసారు కదా. అయితే ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఫ్రమ్ లక్నో సూపర్ జైంట్స్. ఐఎమ్ గోయింగ్ విత్ 2 ప్లేయర్స్. ఫస్ట్ బ్యాటర్ని ఒక చూస్ చేస్తాను, నిక్లెస్ పురన్. నో బ్రెయినర్, మంచిగా ఆడుతున్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు, బ్యాటింగ్ పిచ్. వై నాట్ నిక్లెస్ పురన్? లాస్ట్ మ్యాచ్ కొట్టాడు అని చెప్పి మ్యాచ్ కొట్టడం ఏం లేదు కదా, తను కంటిన్యూస్ పర్ఫార్మెన్స్ చేస్తూనే ఉన్నాడు. ఈ బ్యాటింగ్ పిచ్ని కూడా యూటిలైజ్ చేస్తాడని నాకు అనిపిస్తుంది. దెన్ కమ్స్ బౌలింగ్ యూనిట్లో ఐఎమ్ సమ్హౌ పికింగ్ ద యంగ్స్టర్ ప్రిన్స్ యాదవ్.
వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది, స్టంప్స్ని అటాక్ చేస్తున్నాడు, స్లోవర్ బౌన్సర్స్ కూడా వేస్తున్నాడు, లాంగ్ బౌండరీస్ ఉంటాయి కాబట్టి హీల్ బీ హెల్ప్ఫుల్. ఓకే, ఇప్పుడు మనం పంజాబ్ కింగ్స్ వైపు వచ్చేద్దాము. ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ నెంబర్ 1 వితౌట్ ఎ డౌట్ దేర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అగైన్ ఐ థింక్ హీల్ స్కోర్ రన్స్. అండ్ బౌలర్ విషయానికి వచ్చేస్తే ఐఎమ్ గోయింగ్ విత్ అనదర్ యంగ్స్టర్ ఇక్కడ కూడా. అంటే మరీ యంగ్స్టర్ కాదు, ఎక్స్పీరియన్స్ బౌలర్. ఐఎమ్ గోయింగ్ విత్ పాజీ హర్షదీప్. T20లోనే వరల్డ్ క్రికెట్లో మన బెస్ట్ బౌలర్. ఐ థింక్ ఈ గ్రౌండ్లో పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్స్కి న్యూ బాల్తో హెల్ప్ ఉంటుంది, స్వింగ్ ఉంటుంది. లేటర్ హాఫ్లో తిని బౌన్సర్స్ బాగా వేసి యాక్యురేట్ వేస్తాడు కాబట్టి లాంగ్ బౌండరీస్ యూజ్ చేసి వికెట్స్ పడే అవకాశం కనిపిస్తుంది నాకు. సో దీస్ ఆర్ ద ఇంపాక్ట్ ప్లేయర్స్ ఆఫ్ బోత్ ద టీమ్స్. నౌ లెట్స్ కమ్ టు ప్రెడిక్షన్ మీటర్. ఆల్రెడీ డిస్కస్ చేసాం బోత్ ద టీమ్స్, వాళ్ళ స్ట్రాటజీస్ ఎట్లా ఉండబోతున్నాయో, ఇన్ఫార్మ్ ప్లేయర్స్ ఎవరో. బోత్ ద టీమ్స్ని క్లోజ్గా స్టడీ చేసిన తర్వాత నాకు అనిపిస్తుంది పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన, సెకండ్ బ్యాటింగ్ చేసిన, దే హ్యావ్ ద డెప్త్ ఇన్ బౌలింగ్ అండ్ డెప్త్ ఇన్ బ్యాటింగ్ టు విన్ దిస్ మ్యాచ్. అందుకు నాకు అనిపిస్తాం వెరీ కాన్ఫిడెంట్ ఈ మ్యాచ్. ఎందుకో పంజాబ్ మీద 60% టు విన్ దిస్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్. మరి మీరేమంటారు, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు కింద కమెంట్ చేయండి. ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు వస్తారు, దెన్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఎవరు ఉండొచ్చు మీకు బోత్ ద టీమ్స్ నుంచి, అది కూడా కమెంట్ చేయండి. ఐ విల్ బీ సీయింగ్ ఆల్ ద కమెంట్స్. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.